ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం పట్టణంలోని ఇటీవల 5 మంది నిందితులను అరెస్ట్ చేసిన సంఘటనపై డీఎస్పీ కేవీ మహేష్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తే వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐలు రాజగోపాల్ నాయుడు, జనార్దన ఆంజనేయులు, అబ్దుల్ కరీంలతో కలిసి డీఎస్పీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అరెస్టు వివరాలు వెల్లడించారు. గత వారం రోజుల క్రితం హిందూపురం ప్రాంతంలో నివాసం ఉన్న చెన్నై కొత్తపల్లి మండలం నాముద్దుల గ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఓ సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం 5 మందిని నిందితులను రిమాండ్కు పంపడం జరిగిందని, ఎవరైనా వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన, సోషల్ మీడియాలో అసభ్యకరంగా వ్యాఖ్యానించినా అటు వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు. ఏదైనా సంఘటన జరిగినా తక్షణం పోలీసుల దృష్టికి తీసుకురావాలని, అలా కాకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రవర్తిస్తే అటు వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఒక ముఖ్యమైన ఒక 3 కేసుల గురించి మరియు ముఖ్య గమనిక హిందూపూర్ ప్రజలకు కానీ, హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు కానీ, మా పోలీస్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న ప్రజలకు కానీ చెప్పడానికి మేము ముందుకు వచ్చామండి. ఈ నెల ఏప్రిల్ 8వ తేదీ మోహన్ అనే వ్యక్తి తన స్వగ్రామమైన న్యాయముద్దుల గ్రామం, అది చెన్నై కొత్తపల్లిలో మండలంలో ఉంటుంది, అక్కడికి ఒక పాడ్యమి పండగ జరుపుకోవడానికి వెళ్ళి మద్యం మత్తులో ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో చిత్రీకరించి తన స్నేహితులకు వాట్సాప్లో షేర్ చేయడం, అది వైరల్ అవ్వడం జరిగింది. 11వ తేదీ అది ఇంకా ఎక్కువ వైరల్ అవ్వడం, ఇది ఎవరైతే ఆ లీడర్ యొక్క వ్యక్తులు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని ఖండించాలనే దీంతో కొంచెం చట్టాన్ని చేతిలో తీసుకుని రాత్రి, అదే 11వ తేదీ రాత్రి 10-10:30 ప్రాంతంలో ఈ మోహన్ అనే వ్యక్తిని వెంబడించి బీరు బాటిల్తో తల మీద కొట్టి గాయపరచడం జరిగింది. మరియు కాన్సిక్యూటివ్గా 12వ తేదీ కూడా బోయ లోకేష్ మరియు నవీన్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంతో రాడ్డు పట్టుకొని చేత్తో ఇదే మోహన్ యొక్క బంధువుల ఇంటికి వెళ్ళి మోహన్ కనబడితే చంపేస్తాము అని బూతులు తిడుతూ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారండి. ఇది చైన్ ఆఫ్ 3 ఈవెంట్స్. అంటే మోహన్ గట్టిగా అంటే కోపంగా మాట్లాడటం ఒక లీడర్ గురించి, అతన్ని సురేష్ అనే వ్యక్తి 11వ తేదీ రాత్రి ఒక రెస్టారెంట్లో కూర్చొని ఉండగా అతన్ని కొట్టడం, ఆ తర్వాత 12వ తేదీ ఇద్దరు, టోటల్ 5 మంది, అందులో మెయిన్ అక్యూజ్లు ఇద్దరు, బోయ లోకేష్ అండ్ నవీన్, బైక్లో ఒక ఏరియాకి వెళ్ళి రాడ్డుతో జనాన్ని బెదిరించడం. ఈ 3 ఇన్సిడెంట్స్ బేస్డ్గా వెంటనే ఎప్పటికప్పుడు మా పోలీసు వారు వెంటనే స్పందించి 11వ తేదీ ఈ మోహన్ అనే వ్యక్తి, అనుచిత వ్యాఖ్యలు చేసిన మోహన్ అనే వ్యక్తి మీద కేసు కట్టి అతన్ని వెంటనే రిమాండ్ పంపించడం జరిగిందండి. అతన్ని రిమాండ్ పంపించిన తర్వాతే అతని మీద అటాక్ చేసిన సురేష్ మరియు అతనితో పాటు సహకరించిన మిగతా 4 పైన కేసు కట్టి సురేష్ని ఆ రోజే దొరికిన ఒక ఇంకో అక్యూజ్డ్ శివాని మనం రిమాండ్ ఆ రోజు 8కే పెట్టడం జరిగింది. ఆ తర్వాత 12వ తేదీ ఒక ఏరియాకి వెళ్ళి మోహన్ యొక్క బంధువులని భయభ్రాంతులకు గురి చేసిన వాల్మీకి, లోకేష్ మరియు నవీన్ని కూడా మనం నిన్న పట్టుకోవడం జరిగింది. అంటే 14వ తేదీ పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా నిన్న రాత్రి రిమాండ్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ ఈ 3 ఇన్సిడెంట్స్లోనూ ఎక్కడ ఒక పార్షియాలిటీ కానీ అన్ఫేర్నెస్ కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రదర్శించలేదు. వాళ్ళ 3 కేసుల్లోనూ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని స్ట్రిక్ట్గానే చూసి, రౌడీ షీటర్గానే చూసి మేము లోపల రిమాండ్ పెట్టడం జరిగింది. మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అనుచిత వ్యాఖ్యలు చేసిన, ఎవరి వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన, చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీస్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వకుండా చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళు గాయపరిచిన, లేదంటే వేరే మిస్చీవియస్ థింగ్స్ చేసిన మా పోలీసులు, మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తాం. దయచేసి సంయమనం పాటించండి. ప్రతి దానికి మా పోలీసులు ఉన్నారు. 1 అవర్ 2 అవర్స్ లేట్ అయినా ఖచ్చితంగా న్యాయపరంగా ఇన్వెస్టిగేషన్ చేసి కేసు కట్టి ప్రాపర్గా చేస్తామని తెలియజేస్తున్నామండి. దయచేసి చట్టాన్ని మీ చేతులు తీసుకోకండి. తీసుకుంటే ఈరోజు